భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. స్వామి, స్వామి, చరణామృతం సేవించండి. నేటికి మా రాముడు వనములకేగి 5 దినములైనవి. ఇంకా సుమంతుడు రాలేదు. కౌసల్య వారు పలు విధాలుగా రాముణ్ణి బ్రతిమాలుతూ ఉంటారు. అతని నిర్ణయాన్ని మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. జయము జయము మహారాజా. మహారాజా, గురుదేవులు వశిష్ఠులు ఆర్య సుమంతులు వేయించేసి ఉన్నారు. వచ్చేసారా? ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. గురుదేవా, సుమంత ఒంటరిగా వచ్చారా? మా రాముడు ఎక్కడా? మా సీత ఎక్కడా? సుమంత, క్షమించండి మహారాజా, తమ అభీష్టాన్ని నెరవేర్చలేకపోయాను. సుమంత, సీత అయినా తీసుకురాలేదా? మా ఈ విన్నపాన్ని నెరవేర్చలేరా? అవును మహారాజా, మేం ఘోరాపరాధం చేశాం. రాజాజ్ఞ నెరవేర్చలేకపోయాం. నేను దండను అనుభవించవలసిందే. నాకు మరణదండలు విధించండి మహారాజా. లేదు, మమ్మల్ని మహారాజా అనకండి. ఇప్పుడు అయోధ్యకు రాజు లేడు, మంత్రి లేడు. ఆర్య సుమంత, ఈ అయోధ్య మీద మరెవరిదైనా ఆధిపత్యం ఉంటే ఇంత పెద్ద అత్యాచారం జరగనిచ్చేవారా? గురుజనులతో మంచి చెడులు విచారించకుండా, మంత్రి మండలితో చర్చించకుండా ఒక నీచ నారి యొక్క చేతి కీలు బొమ్మనై మా రఘుకులాన్ని సర్వనాశనం చేశాను. సుమంత, సుమంత, నిజంగా మీరు మమ్మ రాజుగా గౌరవిస్తూ ఉంటే మా ఆదేశాన్ని నిర్వర్తించండి. ఇప్పుడే ఈ క్షణమే మమ్ము రథం మీద కూర్చోబెట్టి మా రాముడున్న చోటికి మమ్ము తీసుకువెళ్ళండి. అక్కడే మా ప్రాణాలున్నాయి. అవధేశ, తమలాంటి వీర ధీర ధర్మజ్ఞులకు ఇంత శోకం సముచితం కాదు. ఇంత పెద్ద అనుచితం అయోధ్యలో జరిగిన తరువాత ఇక సముచితం అనే దానికి అసలు అర్థమే లేదు. రాజా, రాముడు లాంటి ధర్మాత్ముడైన కర్తవ్యనిష్ట పురుషోత్తముడికి పితృదేవులు మీరు. సత్యాన్ని రక్షించడం కోసం మహాయజ్ఞం లాంటి ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తున్నాడు. దానిని ఆటంకపరచకండి. గురుదేవా, ఆ పురుషోత్తముడికి జనకులమై ఉండి కూడా మేం వారి ఘనతకి సరిసమానం కాలేము. మేము రాముణ్ణి రాజును చేస్తామని తెలియచేసి వనాలకు వెళ్ళమని ఆదేశించాం. అయినా వారు నవ్వుతూ వనాలకు వెళ్ళిపోయారు. అలాంటి పుత్రుడు దూరమైనా కూడా మా ప్రాణాలు దూరం కాలేదు. మాకంటే పాపాత్ములు లోకంలో ఇంకెవరుంటారు? విధాత, మేం మా జీవితంలో సత్కర్మలు చేసి ఉంటే దాని ప్రతిఫలంగా ఇప్పుడే మరణం అనుగ్రహించు. ఇప్పుడు ఈ దుఃఖాన్ని తట్టుకోవడం కష్టం,
తట్టుకోవడం కష్టం. మహారాజా, తమరు స్వతహాగా జ్ఞానులు, శూరులు, వీరులు, ధైర్యవంతులు. ఈ విధంగా శోకించడం తమకు శోభనీయం కాదు. జీవన్మరణాలు, అన్ని లాభనష్టాలు, ప్రియబాంధవులతో కలవడం, విడిపోవడం ఇవన్నీ కాలం యొక్క అధీనంలో ఉంటాయి. ఏ విధంగా పగలు రాత్రి సంభవిస్తాయో అదే విధంగా ఆయా సమయాలలో సుఖదుఖాలు రావడం కూడా సహజం. అందుకని ధీరులు, వీరులు దుఃఖకాలం సంభవించినప్పుడు శోకించరాదు. కానీ అప్పుడప్పుడు దుఃఖం సహన సరిహద్దులు దాటుతోంది గురుదేవ. రాజా, తమకింతటి మనోవ్యధకి కారణం కేవలం పుత్రవ్యామోహం. వాస్తవానికి ఇది ఆ సమయం కాదు. తమరు తమ రాముడంటే గర్వించాల్సిన సమయం. కొంచెం శాంత మనస్కులై యోచించండి. రాముడెంతటి మహత్కార్యాన్ని చేశాడో. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని త్యజించి చిరునవ్వు చిందిస్తూ వనాలకు వెళ్ళాడు. ఎందుకు? సత్యవాక్కులైన తమ వచనాలు అసత్యం కాకూడదని. ఎందుకంటే చరిత్రలో రఘువంశీయుల కీర్తికి కళంకం రాకూడదని. ఘనకీర్తి గల రఘువంశీయులు తమ సుఖ సంతోషాల కోసం మాట తప్పుతారని అనకూడదని. రాముణ్ణి చూడండి, అతను లేశమాత్రమైనా శోకించలేదు. మహావీరుడు లక్ష్మణుని చూడండి, సీతాదేవిని చూడండి. ఒక మహారాజుకు పుత్రిక, ఒక చక్రవర్తి సామ్రాట్ పుత్ర వధువయుండి కూడా భర్త వెంట తనంతట తాను వనాలకు వెళ్ళింది. అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు. రాజా, తమ శిరస్సు గర్వంగా పైకెత్తుకోవలసిన సమయం ఇది. మునివర్య, వినుటకి పలుకులు సరళంగానే ఉంటాయి, ఆచరణలో మహాకష్టం కలిగిస్తాయి. కష్టకాలంలోనే కదా ధైర్యానికి పరీక్షలు జరిగేది. తమ సుఖదుఖాల ప్రభావం ప్రజలు అనుభవిస్తారు. ఒక విషయం మరువకండి, ఈ సమయంలో తమరికి వారి బాధ్యత కూడా ఉందని తెలుసుకోండి. తమకు శ్రీరామచంద్రులు పంపిన సందేశం కూడా ఇదే. పితాశ్రీ, మా కోసం తమరు చింతించకండి. దానివల్ల మాకు దుఃఖం కలుగుతుంది. రాజ్యాన్ని వదులుకున్నందుకు మాకు ఎలాంటి దుఃఖమూ లేదని. వారు భరతుల వారికి సందేశం పంపారు, ఎలాంటి సందర్భంలోనూ మా పితాశ్రీకి దుఃఖం కలిగించవద్దని. మహారాజా, తమరు రామచంద్రుని గురించైనా దుఃఖాన్ని త్యజించక తప్పదు. శాంత మనస్కులై యోచించండి మహారాజా. ఈ సమయంలో రాముని వియోగం అనే దుఃఖ సాగరంలో అయోధ్యనే నావ ఊగిసలాడుతూ ఉంది. తమరే ఆ నావకు సూత్రధారులు మహారాజా. తమరు ధైర్యం వహిస్తేనే మేమందరం ఈ ప్రళయం నుంచి బయటపడగలం. లేదంటే ఈ నావ మునిగిపోతుంది. ధైర్యం వహించండి స్వామి. రామ లక్ష్మణ సీతలను తమరు తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారు. దుఃఖించకండి మహారాజా, శాంతించండి. రాణి, రాణి, అంతా సవ్యంగా జరిగింది. సుమంతుడు తిరిగి వచ్చాడు. ఆహా, రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ గంగా నది దాటి వనాల్లోకి వెళ్లారు. మీకిక ఎటువంటి భయమూ లేదు. మరి మహారాజు గారు ఇదంతా విని సుమంతునితో ఏమన్నారు? ఏమంటారు? విలపించసాగారు. మన గురుదేవులు వశిష్ఠులు జ్ఞాన ధ్యాన వచనాలు బోధించాక శాంతించారు.
అప్పట్నుంచి మౌనంగా ఉన్నారు. ఎవరితో మాట్లాడుట లేదట. ఆకాశం వైపే దీర్ఘంగా చూస్తున్నారట. మహారాజ్ రామ 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 కౌసల్య 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 మహారాజా 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 ఏమైంది మహారాజా? మీరు ఎక్కడున్నారు దేవి? ఎక్కడున్నారు? కౌసల్య మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి. మీరు మాకు గోచరించడం లేదు. మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి కౌసల్య. మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా. మీరు మా చెంతనే కూర్చోండి. మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా. మా అంతిమ సమయం ఆసన్నమైనది కౌసల్య. ఎక్కడో విన్నాం మరణించబోయే వ్యక్తికి ఏమీ గోచరించదని. ఇలాంటి అపశకర వచనాలు వచించకండి స్వామి. ధైర్యం వహించండి స్వామి. సుమంతులు వారు ఏమన్నారు? తమరి విధంగా దుఃఖిస్తుంటే దీనివల్ల రామునికి దుఃఖం కలుగుతుందని. గురుదేవుల ఉపదేశం గుర్తుకు తెచ్చుకోండి. మేము మాతలం. మన గురుదేవుల వచనాలు విన్న తర్వాత మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. గురుదేవులు వచించింది వాస్తవం. రాజైన వాడు దుఃఖించకూడదు స్వామి, దుఃఖించకూడదు. దుఃఖించకూడదు వాస్తవమే. మరి తన సర్వస్వం కోల్పోయిన ఒక రాజు మరణించక ఏం చేయగలడు? మీరు ధైర్యం వహిస్తేనే మేమందరం జీవించగలం. మేము మాత్రం జీవించలేము సుమిత్ర. అలాంటి అమంగళ వాక్యాలు మీ నోటితో వచించకండి స్వామి, వచించకండి. కర్మఫలాన్ని ఎవరు ఎదిరించగలరు రాణి? ఎవరు ఎలాంటి కర్మలు చేసుకుంటారో వారు దాని ఫలాన్ని అనుభవించే తీరాలి. అతను ఎంత పెద్ద సామ్రాట్ అయినా సరే అతని శక్తి, అతని సమస్త సైన్య బలం కర్మఫలాన్ని అనుభవించకుండా అతన్ని అడ్డుకోలేదు. అదే కదా విధిలీల. కర్మ అన్నిటికంటే శక్తివంతమైంది. దాని ముందు అందరూ శిరస్సు వంచవలసిందే. అవును, అంధుడైన ఆ ముని మాకు ఇచ్చిన శాపం యథార్థమే. అతని వలె మేం కూడా పుత్రవియోగంతోనే మరణిస్తాం. మేం చేసిన ఆ పాపం పండే సమయం చెరువులోనే ఉంది. హే మహాత్మా, మీ శాపం అసత్యం కాలేదు. నేడు మేము ఆ దుష్కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఏముని ఎవరు శాపం ఇచ్చారు తమరికి? శ్రవణ్ కుమార్ యొక్క అంధుడైన తండ్రి. శ్రవణ కుమారుడా? ఏ శ్రవణ కుమారుడు? తమకేదో భ్రమ కలుగుతుంది మహారాజా. లేదు, భ్రమ కాదు, కఠోర సత్యం కౌసల్య, కఠోర సత్యం. ఇది చాలా కాలం నాటి కథ. అప్పటికింకా మన వివాహం జరగలేదు. మేము యువరాజులుగా ఉన్న కాలమది. ఆ సమయంలో మాకు వేటంటే మహా సరదాగా ఉండేది. నలుదిశలా మా ధనుర్విద్యా ప్రావీణ్యతను కీర్తించేవారు. శబ్దభేది బాణ విద్య మా ప్రత్యేకత. జనం అనేవారు రాజకుమారులు దశరథులు కేవలం శబ్దం విని గురి చూడగలరు అని. ఆనాటి మాట ఇది. ఒకనాడు మేము రాత్రి సమయంలో సరయూ నదీ తీరానికి వేటాడ్డానికి వెళ్ళాం. అక్కడికి అడవి దున్నలు, మదవెక్కిన ఏనుగులు, పెద్ద పులులు నీళ్లు తాగటానికొస్తే ఆ శబ్దం విని శబ్దభేదీ విద్యతో బాణాలు సంధించాలని మా కోరిక. అందుకని మేం పొదల మధ్య దాక్కున్నాం.
భగవంతుడా, భగవంతుడా, ఎవరు నా మీద బాణం వేసింది? నేను ఎవరికి అపకారం చేశాను? భగవంతుడా, అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది? వద్దు, బాణం తీయనివ్వండి, వద్దు, బాణం తీయనివ్వండి. బాణం తీయొద్దు. ఓరి క్రూర మృగమా, ఎవరు నువ్వు? ఏ పాపము ఎరుగని నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? మునికుమార, మేము నిర్దోషులం. నిర్దోష? ఒక నిరపరాధిపై బాణం వేసి ఇంకా నిర్దోషులని చెబుతున్నావా? మునికుమార, మీకు ఏ విధంగా విశ్వాసం కలిగించగలం? ఇది పొరపాటు వల్ల జరిగింది. రఘువంశీయులు స్వప్నంలో కూడా ఒక అమాయకుడి పైన బాణం సంధించరు. రఘువంశీయుడువా? అవును, దశరథుణ్ణి, అయోధ్య యువరాజుని. యువరాజు దశరథులా? యువరాజు అయ్యుండి కూడా మీరింత పాపం చేశారా? మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? మా ప్రాణాలు ఇచ్చైనా మేం మీ ప్రాణాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాం. వ్యర్థం, వ్యర్థం యువరాజా, వ్యర్థం. మీరు నన్ను చంపి ముగ్గురిని హత్య చేసిన వారయ్యారు. మా మాతాపితలిద్దరూ అంధులు. వాళ్ళకి నేనొక్కడే జీవనాధారం. వాళ్ళు కదలలేరు. నేను మరణించిన తరువాత వాళ్ళు కూడా నిస్సందేహంగా మరణిస్తారు. నేను వారి కోసం జలం తీసుకువెళ్దామని వచ్చాను. ఆ భాగ్యులు ప్రతి క్షణం నిరీక్షిస్తూ దిగులు చెందుతూ ఉంటారు. భగవంతుడా, వారి దాహంతో ఉన్న కంఠాలలో నేను ఈ జలం పోయలేకపోతున్నాను. వారికి అంతిమ సేవ చేసే భాగ్యం కలిగితే, వారికి అంతిమ సేవ చేసే భాగ్యం కలిగితే. క్షమించండి, క్షమించండి మునికుమారా, క్షమించండి. నేను క్షమిస్తే ప్రయోజనం లేదు యువరాజా. ఇప్పుడే మీరు మా పితృదేవుల చెంతకు వెళ్ళండి. వారి సమక్షంలో తమ అపరాధాన్ని అంగీకరించండి. వారే తమని క్షమించగల అర్హులు. లేదంటే వారి క్రోధాగ్నికి మీరు ఆహుతై భస్మం అవుతారు. వారితో ఈ శీతల జలం తక్షణమే తాగించండి. వారితో నా మాటగా చెప్పండి, వారికి సేవలు చేసే అదృష్టం నాకు లేదని. యువరాజా, యువరాజా, ప్రాణాలు పోతున్నాయి. మీరు నా కోరికను మన్నించండి. నా దహన సంస్కారాలు తరువాత గావించండి. ముందు మీరు మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి. మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి. తక్షణమే తాగించండి. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది?
శ్రవణుడు ఇంత ఆలస్యం చేశాడే? జలం తీసుకుని వస్తూనే ఉంటాడు. అడుగు వచ్చేశాడు. శ్రవణ కుమారా, వచ్చేసావా? పుత్రా, జలం తీసుకురా. నువ్వు రావటం ఆలస్యమైంది. మీ మాత ఎంత దిగులు చెందారో. మీరు ధైర్యంగా ఉండండి, సరయులో స్నానం చేస్తూ ఉంటాడు, అందుకే ఆలస్యమై ఉంటుంది అన్నాను. సంకోచించకు నాయనా, మేమిద్దరము నిన్ను ఏమీ అనము. ఇందులో అసలు తప్పే ఉంది? ఆలస్యమే కదా, అవ్వనీయండి. నువ్వే కదా నిర్బల నిరాధారులైన మా ఇద్దరికి జీవనాధారం. మా అంధత్వానికి దృష్టి నీవే, సత్తువ కోల్పోయిన మా శరీరాలకు ఊత నీవే. రా రా పుత్ర, నీ అమృత హస్తాలతో జలం తాగించు, మా ఆత్మలను శీతలం చెయ్యి. రా పుత్ర, రా రా. లేదు పుత్ర, ముందుగా మీ పితృదేవులకు తాగించు, ముందుగా మీ పితృదేవులకు తాగించు. ఎవరు నీవు? నీవు నా పుత్రుడివి కావు. చెప్పు, ఎవరు నీవు? సత్యం వచించారు మహాత్మా. నేను మీ పుత్రుని కాను. అయితే ఎవరు నువ్వు? ఎవరు ఎవరు నీవు? అయోధ్య నగర యువరాజు దశరథుణ్ణి. మా పుత్రుడు శ్రవణుడెక్కడా? చెప్పు, మా పుత్రుడెక్కడా? తమరు జలం తాగండి, వారే పంపారు. లేదు, మేము జలం అతని చేతులతోనే తాగుతాం. వెళ్ళు పుత్ర, మా శ్రవణుడెక్కడున్నప్పటికీ తీసుకురా, అతనికెరింకించు. మీ మాతాపితలు దప్పికతో అలమటిస్తున్నారని వారికి నీ చేతులతో జలం తాగించమని చెప్పు. వెళ్ళు పుత్ర. ఇప్పుడిది అసంభవం మాత. శ్రవణుడు ఇక రాలేడు. రాలేడా? ఎక్కడికి వెళ్ళాడు? లేదు లేదు, ఇది అసత్యం. అతను స్వచ్ఛమైన పితృభక్తుడు. అతనికి ఎవరైనా స్వర్గం ఇస్తామన్నా అతను మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి వెళ్ళాడు. శ్రవణుడు నిజంగానే స్వర్గాన్ని అలంకరించాడు. అవును మునీంద్ర, ఇది మా పొరపాటు వల్లే జరిగింది. నీళ్లకుండ నింపుకునే శబ్దాన్ని విని ఏనుగు నీళ్లు తాగే శబ్దం అనుకుని మేము శబ్దభేదీ బాణాన్ని సంధించాం. అది మీ పుత్రుడికి తగిలి అతను స్వర్గాన్ని అలంకరించాడు. నా శ్రవణుడికి అలా జరగడానికి వీల్లేదు. తమరు కొంచెం జలం సేవించండి. ఇది శ్రవణుడి అంతిమ ఇచ్చ. ఓరే హంతకుడా, నువ్వు మాచే జలం తాగిస్తావా? జలం కేవలం పుత్రుడే తాగించగలడు. జీవితంలోనూ మరణంలోనూ శ్రవణ కుమార, ఒంటరి వాళ్లను చేసి వెళ్ళకు నాయన, వెళ్ళకు తండ్రి. నేను నీ వెంట వస్తున్నాను నాయన శ్రవణ కుమార, నేను వస్తున్నాను. శ్రవణ కుమార, శ్రవణ్
లేదు 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 లేదు. నువ్వు మా పుత్రుడి అంతిమయిచ్చ నెరవేర్చడానికి కాదు, మా పాలిట యముడిలా వచ్చావు. నువ్వు మా పాలిట యముడిలాగే వచ్చావు. నిర్దయుడా, నీ అంబుల పొదిలో ఒకటే బాణం ఉందా? తీయరా రెండవ బాణం, చేల్చరా నా హృదయాన్ని, తీసుకో నా ప్రాణాలు కూడా. క్షమించండి మహాత్మా, క్షమించండి. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీచుడా, నిర్దయుడా, నువ్వు ఏ పాపము ఎరుగని ఒక నిర్దోషి మానవునిపై బాణాన్ని ఎక్కుపెట్టి చంపావు. నువ్వు ఒక బాణంతో 3 హత్యలు చేశావు. మా పుత్రుడు మరణించాడు, మా పత్ని మరణించింది. నేను మాత్రం జీవించి ఏం చేస్తాను? నేను మరణిస్తాను. కానీ దశరథ, నేను నీకు శాపమిస్తున్నాను. పితృవియోగంతో తల్లడిల్లుతున్నా ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది. ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి నేను మరణిస్తున్నాను, అలాగే నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు. నా వలె పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. నా వలె పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. తప్పించి మా వలె పుత్ర వియోగంతో తప్పించి మమ్ము శపిస్తున్నారు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మమ్ము శపిస్తున్నారు. తప్పించి మరణిస్తావు. అటు చూడండి, ఆ ముని మమ్ము శపిస్తున్నారు. మమ్ము శపిస్తున్నారు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. ఏ విధంగా పుత్ర వియోగంతో మేము తప్పించి మరణిస్తున్నామో, నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. స్వామి, 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 స్వామి. స్వామి, ఏదైనా మాట్లాడండి. రామా,
వెలిగి ఆ దివ్యాత్మ హరినే చేరే ఈ జగమందు ఇంతటి పుణ్యం ఎవరికి దొరకని మహాభాగ్యం ఎవరికి దొరకని మహా